అష్టదిగ్బంధనం, కేసీఆర్పై బీజేపీ కార్పొరేట్ వ్యూహం, దక్షిణ తెలంగాణపై బీజేపీ ఫోకస్, మునుగోడు నుంచే ప్లాన్ అమలు, కులాల వారీగా పథక రచన, బడా నేతలు వ్యాపారస్తులే టార్గెట్, దేవరకొండలో బిజినెస్ మ్యాన్లకు గాదం, కార్పొరేట్ శక్తుల్ని గుప్పెట్లో పెట్టుకునే వ్యూహం, ఆర్థికంగా బలపడుతూ సారును తొక్కేయాలి అనే పథకం, తెలంగాణలో జెండా పాతాలి అనేది బీజేపీ కల. ఈసారి అవకాశాలు కాస్త మెండుగానే ఉన్నాయని కమలనాథులు గట్టిగానే నమ్ముతున్నారు. పైగా బడా నేతల చేరికలతో ఇప్పుడు ఫుల్ జోష్లో ఉంది క్యాడర్. ఇదే ఊపులో మరికొందరు కీలక నేతలు బీజేపీ గూటికి చేరితే ఆపడం ఎవరి వల్ల కాదేమో. పార్టీలో బలమైన నేతలు కేడర్ లేకపోవడంతో ఇన్నాళ్ళు 3వ స్థానంలోనే ఉండిపోయింది. కానీ ఇప్పుడు సీన్ అంతా మారిపోయింది. అధిష్టానం డైరెక్షన్తో రాష్ట్ర బీజేపీ అమలు చేస్తున్న వ్యూహాలు మంచి ఫలితాలనిస్తున్నాయి. దీన్ని ఇలాగే కొనసాగించి మరింత పట్టు సాధించాలి అనేది పెద్ద ప్లాన్. అందుకు బీజేపీ పెద్దలు పెద్ద స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. నల్గొండపై ఫోకస్లో భాగంగానే మునుగోడు నుంచే తన వ్యూహాన్ని బీజేపీ ప్రారంభించింది అని చెప్పుకుంటున్నారు. ఆర్థికంగా బలంగా ఉన్న నేతల్ని తమ వైపుకు తిప్పుకోవడంతో పార్టీ జనాలలోకి బాగా వెళ్తుంది అని అనుకుంటున్నారట. దీనికి తోడు కార్పొరేట్ శక్తులకు గాలం వేస్తున్నట్లు మాట్లాడుకుంటున్నారు. దేవరకొండలో ముఖ్యమైన బడా వ్యాపారవేత్తలను బుట్టలో వేసుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం. ప్రస్తుతం బీజేపీ టార్గెట్ అధికారమే కాబట్టి దానికోసం అన్ని రకాలుగా ప్రయత్నాలు చేయడం కామనే. అందులో భాగంగానే ఆర్థికంగా ఉన్న వారిని టార్గెట్ చేస్తూ పావులు కదుపుతోంది అని చెప్తున్నారు. ఆర్థికంగా అంటే ఏదో 10, 20 కాదు, రాత్రికి రాత్రే 300 కోట్లు సమకూర్చగలిగే వారికే బీజేపీ గాలం వేస్తున్నట్లుగా అనుకుంటున్నారు. కేసీఆర్ సీఎం అయ్యాక రాష్ట్రంలో వెలములు ఆర్థికంగా ఎదిగారు. అనేక వ్యాపారాలు చేస్తూ ఆస్తులు బాగానే కూడబెట్టారు. ఒక్క వెలమ సామాజిక వర్గమే కాకుండా ఇతర సామాజిక వర్గాలలో ఉన్న బడా బిజినెస్ మ్యాన్స్ లిస్టు ప్రిపేర్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దండిగా పోగేసిన పారిశ్రామికవేత్తలు నేతలను పట్టుకొని జిల్లాల్లో బీజేపీని బలోపేతం చేయాలి అనేది పెద్ద ప్లాన్గా చర్చ సాగుతోంది. టీఆర్ఎస్కు ఆర్థికంగా ఉన్న వారిని టార్గెట్ చేసుకొని తమ వైపు తిప్పుకుంటే తిరుగుండదు అని భావిస్తున్నారట. అలా జరిగితే అధికారం కష్టమేమీ కాదు అనేది వారి భావనగా తెలుస్తోంది. దేవరకొండలో బిజినెస్ మ్యాన్కి గాలం వేయడం కూడా ఇందులో భాగమేనని, అలాగే నల్గొండలో ఇంకా ఎక్కువ మందిని తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే మహబూబ్ నగర్లో రెడ్డి సామాజిక వర్గం నుంచి ఉన్న కీలక నేతలు వ్యాపారవేత్తలు బీజేపీ వైపే ఉన్నారు. ఇదే విధంగా ఇతర జిల్లాలలో కూడా కార్పొరేట్ వ్యవస్థను పట్టుకొని పాగా వేయాలి అని కమలనాథులు చూస్తున్నట్లుగా అనుకుంటున్నారు. ఇదే కనుక వర్కౌట్ అయితే కేసీఆర్కి చుక్కలు ఖాయం అని టాక్ నడుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే ఈడీ భయంతో ఉన్న సారును ఆర్థికంగా దెబ్బ కొడితే మరింత పతనం అవుతారు అని భావిస్తున్నారట. పైగా వచ్చే ఎన్నికల్లో నిధుల వరద పారడం ఖాయంగా కనిపిస్తోంది. ఆర్థికంగా బలంగా ఉంటేనే గెలుపు అవకాశాలు గట్టిగా ఉంటాయని, లేకపోతే అంతే సంగతులు అని విశ్లేషకులు సైతం చెప్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.